ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య చేయటానికి, ఆయన మరణం కావటానికి కారుకులు ఎవరు అనేదానికి ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరుగుతుంది. దీనికి మరి దైవ సేవకులు చాలామంది ఉన్నారు, అనుమ జ్ఞానం కలిగిన వ్యక్తులు, మరి కేఫాల్ గారు, ఇంకా కొందరు ఉన్నారు. దీనికి నిరూపణగా 4 సంవత్సరాల కిందటే పగడాల ప్రవీణ్ గారు మత సంబంధమైన బిల్లులు, ఈ యొక్క మత మార్పుల గురించి సుప్రీంకోర్టులో ఎప్పుడో ఆయన ఒక అర్జీ లేక ఒక లెటరు లేక ఒక పిటిషన్ 4 సంవత్సరాల కిందనే ఆయన అక్కడ వేయటం జరిగింది. ఎందుకు పగడాల ప్రవీణ్ గారు అలాగా పిటిషన్ వేశాడు అంటే, ఈనాడు మనం చూస్తున్నాము ఏమండి, ఉత్తరమున ఉన్న ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ కూడా మత కలహాలకి ఈరోజు పగడాల ప్రవీణ్ గారు సుమారు ఇంచుమించు 13 రాష్ట్రాల మీద ఒక పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. ఏంటంటే 13 రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, ఒక నమూనా దేటానికి ఇప్పుడు దాకా బాప్తిసాలు ఇస్తూ ఉన్న ప్రజలు వారి విశ్వాసాల కొలది యేసు ప్రభువు వారిని మరి అంగీకరిస్తూ మోక్షానికి చేరటానికి ఈరోజు సృష్టికర్త అయిన యేసు ప్రభువు వారి రక్తములో కడగబడుతూ ఉన్నారు. ఈ యొక్క 13 రాష్ట్రాలలో యేసు ప్రభువు నమ్ముకున్న వారిని చెరసాల పాలు చేస్తూ ఉన్నారు. ఏమండి, ఈరోజు ఒక బిల్లుని బయటికి తేవాలని పదు విధాలుగా కొన్ని మతాల వాళ్ళు, కొంత ఈ సస్యశ్యామలంగా ఉన్న ఈ యొక్క ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో కొన్ని మత కలహాలను సృష్టించాలని ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటున్న ఈ నేపథ్యంలో ఈరోజు ఉత్తరప్రదేశ్ కొన్ని రాష్ట్రాలలో 13 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 13 రాష్ట్రాలలో ఈరోజు బాప్తిస్మలు ఇవ్వటానికి వీలు లేదు. ఒకవేళ ఇస్తే ఎంఆర్ఓ గారికి, ఈఆర్ఓ గారికి 2 నెలల కిందనే ఆ బాప్తిస్మం ఇవ్వటానికి కావాల్సిన దానికి అంతటికి ఆ లేఖనాలని వారికి ఇవ్వాలి. ఆ లెటర్ వాళ్ళకి ఇస్తే వారు 2 నెలలు తర్వాత ఒక వ్యక్తి రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి అని ఈ యొక్క ఇది క్రైస్తవానికి గొడ్లపేడు కాబట్టి, ఒక క్రైస్తవానికి కాదు, ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటి కూడా మోక్షానికి చేరకుండా ఇది ఒక వ్యూహం ప్రకారముగా దుష్టుడైన సాతానుడు ఒక వ్యూహం ప్రకారముగా బాప్తిస్మలు అనేవి అడ్డుకోవాలని వాడు కొన్ని మత కలహాలకు సంబంధించిన ఆత్యము పోపించి ఈరోజు 13 రాష్ట్రాలలో కొంత, అంతా కాదు, కొంత ఏదో మారణ హోమం సృష్టించామని సంబరపడుతూ ఉన్నారు. క్రైస్తవుని పుట్టుక అసలుకి
జన్మ, క్రైస్తవుని యొక్క పుట్టుక ఎలాగ జన్మించబడి ఉందో, ఎలాగ నిర్మాణం జరిగిందో తెలుసా? క్రైస్తవునికి శ్రమలు అనేవి కొత్త కాదు. ఈరోజు పగడాల ప్రవీణ్ గారిని ఎప్పుడో ఆయన 4 సంవత్సరాల కిందనే సుప్రీంకోర్టులో ఇది రాను రాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా వస్తుంది, ఇది మానవ జాతి మనుషులందరూ కూడా మోక్షానికి పోకుండా అడ్డుకుంటారు అని ఆ దైవసేవకుడు పగడాల ప్రవీణ్ గారు, ఆ అన్నయ్య సుమారు 13 రాష్ట్రాలతో తడబడి 4 లాయర్స్తో ఎదుర్కొని ఉన్న ఆయనని ఈరోజు ఎలాగా చిత్రీకరించారో తెలుసా? ఇంత సామర్థ్యం కలిగిన వ్యక్తి, ఇంత జ్ఞాని, కొన్ని జీవితాలను వెలిగించిన దైవ సేవకుడు, ఒకప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంగా సృష్టింపబడిన పగడాల ప్రవీణ్ గారు ఆఖరికి ఆయన యొక్క మరణాన్ని ఎలాగా క్రియేషన్ చేశారో చూసారా? ఎలాగా క్రియేషన్ చేశారో చూసారా?